యువ పాస్టర్ తన ప్రబోధనలో ప్రభువు భక్తులకు ఉపయోగపడే మంచి విషయాలు చెప్పారు. ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటీవిడ. అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు? మరి తినేస్తున్నావే. షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి? వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి. మరి ఎలా తెచ్చుకుంటున్నావు? ఉదయం నువ్వు షాపుకి వెళ్లి 1 కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు? తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టెలో కూడా ఆ తర్వాతే కదా నీకు ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాపులో ఏం కొనకూడదుగా. మరి ఎందుకు కొంటున్నావు? చివరికి కటింగ్ షాప్ కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు. ఎందుకు కట్ చేయించుకుంటున్నావు? ఈ వీచే గాలి ఉంది చూశారు, ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు? అప్పుడు కదా చచ్చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లన్నీ పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా? సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా? విన్నారు కదా, పిచ్చి నమ్మకాలు, పిచ్చి మాటలను మాట్లాడవద్దని వారు ప్రభువు భక్తులకు స్పష్టంగా చెప్పారు. మన మతాలను, దేవుళ్లను మనకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. అదే సమయంలో ఇతర మతస్థుల దేవుళ్ల విషయంలో వ్యతిరేక భావన వచ్చే మాటలు మాట్లాడకూడదు. మనకు మన దేవుడు ఎంత ఇష్టమో అలాగే ఇతర మతస్థులకు వారి వారి దేవుళ్ళు అంతే ఇష్టంగా ఉంటారు. అలాంటప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లు ఇతర మతాల ఆచార వ్యవహారాలను కించపరచకూడదు. ఇతర మతాల విషయంలో వివక్షతో మాట్లాడేవారు తమ మతంలోని వారే. మతాన్ని, ఆచారాలను, ప్రభువు చెప్పిన సందేశాలను వక్రీకరించి లాభాపేక్షతో భక్తులను తప్పుదారి పట్టించేవారు పాస్టర్ల రూపంలో తయారవుతున్నారు. వారిని అడగండి, పవిత్ర గ్రంథం బైబిల్లో ఉన్నదేమిటి? మీరు చెబుతున్నది, చేస్తున్నది ఏమిటి అని నిలదీయండి. అప్పుడు మీరు మత పవిత్రతను కాపాడే ఒక మంచి పని చేసిన వారు అవుతారు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.